కళ్ళాలు మీటాయినా లబ్బరు మీటాయినా కాలు గొలుసులు దాండక్క సంచిలేక ఈత కళ్ళాలు మీటాయినా లబ్బరు మీటాయినా ఆంజమో కొబ్బరి నూనె శనగ నూనె యాప్సేదో ఇప్ప నూనె పాలడాయిలు కాళ్ళేమ్మో ఏ కోడి పుంజో తూ బయట బొడ్డం కరికే భాష ఆంజమో కొబ్బరి నూనె శనగ నూనె యాప్సేదో ఇప్ప నూనె పాలడాయిలు కాళ్ళేమ్మో కోడి పుంజు నీకేళ్ళరా కోడి పుంజు నమ్ముకునే నా కొడక మౌ యాప్సేది తీసుకో దోశలు బాగా అవుతాయి వద్దా వద్దుకుంటూ పోయి సీటీం బతా అన్నారా ఎవరు తేపలు తెచ్చినాడు మానేదిలే మా నాయన సొత్తు తాగుతాం తలకు పోసుకుంటాం మీ నాయన సొత్తు తాగుతానమ్మా మానేది లేదయ్యా మానేదిలే అంటే మళ్ళా మానవంటవా మానేదిలే ఎవరు ఇంత ఇచ్చింతరంగా ఉన్నాడు మానవుడు నీకంటేనా ఎవరు మనవ నీవు నేను ఎవరన్నా పొద్దు పద్దన్నే వ్యాపారాన్ని కట్టం వచ్చినావు చెప్పు ఏంది గల్ల కొబ్బరి నూనె గల్ల అంజం గల్ల నూనెలా నూనెలు అనగా ఏం మనవా నూనెలు అంటే తెలదు బోనీ చెయ్యి బోని అనగా ఏం మనవా బోని అంటే కూడా తెలదా పద్దన్నే వ్యాపారాన్ని కట్టం వచ్చినావు మంచి శబ్బర్నా కొడుకు నేనా లోరు మూసుకొని బోనీ చెయ్యి మానవా పని కట్రాయిలు ఉన్నాయి తీసుకో నీ సైజ్ అయితే జత 30 అలాంటివి మేము ధరిస్తామా మనవా ఇప్పుడు వేసినావు లేదు కట్రాయిలు ఎట్లుంటాయి అవి లోపల ఈటిగా ఉంటాయి తెలీదా తెలియదు మనం లోపల ఎట్లుంటుందో మనకు తెలియదు నీ బుద్ధి బాగా మా వ్యాపారమా మానవా ఎవరు యా ఊరా మాది కదిరా యాది మా పెద్దమ్మ కదిరా అట్లా కాదు దూరం ఉండే కదిరి ఆ ఎవరు మట్ల కొట్టుకుంటుంది ఆ టీ నీళ్ళు కైమ కొంచెమా మగ మీ అందరికి పోసే సస్తాంది కొట్టుకుని కదిరా దూరం ఉండే కదిరా కదిరిలో నాకు అందరు తెలిసిన నాకు తెలియకుండా ఎవరియా కోనేటి కట్టిన మీట్లు కొడుతారు రామన్న కొడుకు కదా వెంకటప్ప మనవుడా మేము దేవతలం యాశరుల దేవేదే నా చెరుపల్లి ఒడ్డుపల్లి అన్నాడా ఆ చెరువులో చేపలు ఉన్నాయండి దేవుపు కాదు దేవతలము దేవతల అవును యా కదిరా మీరు ఆడుండేదే పైన ఉంటాం ఎలా చచ్చిపోయినావేమే పైన ఉండేది నువ్వు మేము జన్మించడే పైన ఉండే దేవతల అవును కదిరా కదిరిలు అందరూ బాగున్నారు అందరూ క్షేమంగా ఉన్నారు శని సీట్లు బెరికేస్తారా ఏం మనం ఎట్లంటే శని సీట్లు అంటే కూడా తెలదా అలాంటి మాకు తెలియదు ఓ కదిరి టౌన్ కదా బేల్దారి పనికి పోతావు కదా మానవా అలాంటి పనులు చేసే దేవతలే కాదు మేము ఏం పని చేస్తావు ఏం పని చేయము అడాసం ఉండా కొడుక అంటే మా ఊర్లో ఏం పని పోకుంటట్లేనేది మేము అట్లాంటి వాళ్ళం కాదు కాసమే ఏం పని చేయనంట నువ్వు అవును మీకు భోజనం ఎట్లా భోజనం మేము తినం మనవా ఏం తింటారు మేము అమృతం సేవిస్తాం మీ ఊర్లో ఏం రేట్ నా ఇంటి 70 రూపాయలు 70 ఇప్పుడు నిజం బయట వచ్చే ఏదట్లా కదా డీకేనా 5 వార్స చెప్పు ఒకటి చెప్పు డీకే 65 5 వార్స 70 కదా ఏం మాకు తెలియదు చెప్పినా ఇప్పుడు 70 ఎన్నో మళ్ళీ అట్లా మేము అమృతం సేవిస్తాం అమృతం అదే అమృతం ఇప్పుడు వీళ్ళందరికీ అదే నన్ను మీ నాయన నాటి తాగితే అట్లాడితే కదా అట్లాడిది కాదు ఇంకేవుదే సొమ్ముల్లో ఇస్తారు చూడు ఓహో కవర్లో కడతారు నాటి అట్లాడిది కాదు పాలు పెరుగు గొర్రె పిసుకులు వేసి పిసుకుతారే ద్రాక్ష పండ్లు అది వేరు ఇది వేరు కదిరే సొమ్మె బాండవా మొన్న కదిరికి వచ్చి నాకు కనపల్లదే ఎక్కడ చూసినావు నువ్వు గుడి చుట్టుకారు మెతుకులాడితే ఇదే మీ మానవులు పిచ్చి ఆలోచన యాడంటే సొమ్మె మేము గాలి గోపురం పైన కూర్చోండి అవునులే దసరా పండుగ జనాలు చాలా మంది వచ్చేస్తారు తొక్కేస్తారని పైకి ఎక్కేంటివా వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాం నిజమే సొమ్మె అబద్ధం కదా దేవతలా బండు సొమ్మె బాగుండా కాదు ఇంత దూరం ఎట్లా వచ్చి పల్లికే ఏమి ఇక్కడ వచ్చింది ఇక్కడ ఒక భక్తురాలు వరములు కోరుచుంటే వరములు ఇచ్చేదానికి వచ్చినా నిజం చెప్పు వరం ఇచ్చేకొచ్చినావో సెకండ్ పక్కడు దెంగ తినేసి బలములు వచ్చినావా అలాంటి మేము భుజిస్తామా 3 కేజీ తింటే పొడి పొడి అలాంటి మేము
సేకరించము. దేవతలా? శాకాహారులు. మీరా? అవును. అయ్యో సొమ్మే, ఎరకాడ బస్సులు లేవు, ఆటోలు లేవు కదా, ఇంకెంత దూరం ఎట్లా వస్తువే? కరెక్ట్. ఏమే సిమెంట్ల రేక్కింటో బైపాస్ రోడ్లో దిగి నడుచుకొని వచ్చేయండి కదా. మాకేం కరమ సిమెంట్ లారీలకి ఎట్లా వస్తువే? మేము మాయమయ్యే దేవతలు. అయ్యో సమయ, మాయమైపోయి దేవుళ్ళు నేను ఎప్పుడు చూసిన సమయ. ఇప్పుడు అట్లా మాయమైపో. కళ్ళు మూసుకో. సత్య స్వామి దిక్కు తెలియక ఎలా కళ్ళు మూసుకో ఈ దావం దూరితే ఇంకో వెళ్ళిపోతావు. అట్లేం లే, ఇట్లే మాయమైపోల్లా. మనవా భక్తిగా నన్ను వేడుకొనొచ్చో మేము మాయమైపోతాం. మళ్ళా రాళ్ళంటే భక్తిగా మమ్మల్ని కొలిచినా మేము వస్తాం. కళ్ళు మూసుకొని వేడుకుంటే వెనక్కి వినేవనుకో కంకరాయలు తెహసా మాయమైపోతాం. చూసుకోండి, వెనకాల పోతే రాయి తీసుకునేసేయండి. వేడుకుంటాను సమయ. ఆహా ఎక్కడ కాలు మారుచుకుంటా మారుస్తావు? మా కళ్ళ కాడికి ఇరిగిపోతాయి కాళ్ళు. ఇట్లే మాయమైపో. కదిరిదేవుడా వైకుంఠవాస పరంధామ మహానిభావ మాయమైపోయి దేవుళ్ళు ఎప్పుడు చూసిన ఒకసారి మాయమైపో సమ్మె. కదిరిదేవుడా నిజమేకో మళ్ళా వేడుకుందాం వస్తాడేమో. కదిరిదేవుడా వైకుంఠవాస పరంధామ మహానిభావ నా తప్పు అయిపోయింది ఒకసారి ప్రవేశంగా దేవా. చూస్తావా మనవా? చూస్తామే నా ముట్టి కింద అనుకోంటివే మూతికి వేద్దాం అనుకుంటే మేము మాయమైపోయే క్షణంలోనే నువ్వు మళ్ళీ తలుచుకున్నావు. మళ్ళీ వచ్చేసి వెనక్క పల్లెన్న దాటి ఇంటి వేడే ఉంటివే. ఇక్కడే స్టార్ట్ చేయండి. పోతే మళ్ళీ సమ దేవుడు అంటాను ఏమి ఎరకాడ ఇచ్చిన బిడ్డనిచ్చే కదా. అవును ఇచ్చేసినవా? ఇచ్చేయినా. అదే చేతులతో నాకేమన్నా చేసుకో. నీకేం కావాలో కోరుకో. నాకు సమే. నీకేం కావాలో కోరుకో. నాకు సమే. ఏం స్వామి ఈ టైంలో నాకేదా కోడి పుంజులు రా నీకేళ్ళరా ఓసరు వెళ్ళి మగం నా కొడుక వచ్చేయండి సమయ. నాకేమని చేసుకో. నీకు ఏం కావాలో కోరుకో మనవా. నాకు పెళ్లి కావాలి సమయ. పెళ్ళా? ఏం సచ్చిరేమో పెళ్లే మానవా. నీవింత చిన్న బాలు నీకెందుకు పెళ్లి ఇప్పుడు? ఎవరు చిన్న బిడ్డ? నువ్వే. వెళ్తీ తినేమే నీ పెన్లాం చచ్చిపోయింది. ఆధార్ కార్డు సస్తాను పానమీనల మాదిరి ఆధార్ కార్డు అల్ చేద్దామని జోవీలు చూట్లు పిన్నయ్య సమయం. నేను పెద్దోడు అయిపోయినా నాకు పెళ్లి చెయ్యి. మానవా నువ్వు వయసుకు వచ్చిన అంటున్నావు. ఎన్నాళ్ళయ్యా? ఒక 3 సంవత్సరాల తర్వాత పెళ్లి అవుతుంది పో. 3 ఏళ్ళకే నాకు. అవును పెళ్లి. పెళ్లి ఎవరేమన్నా ఎక్కడికి పైన బట్టనిందా? ఏమో చూడు సమయం డ్రెస్ వేసుకోండి ఏమన్నా ఎక్కడ పైన బట్టని మూచి వేసి పెట్టుకొని చిన్నగా బాగానే ఉండవా సమయం. అన్నాళ్ళు తట్టుకోలేను కొంచెం ముందరికి రా. నన్ను ఎక్కుదురా నమ్మెంత కాదా రోజులు తగ్గించు. 1 సంవత్సరం తర్వాత అవుతుంది పో మానవా. సంవత్సరం కాకుంటే 10 ఏళ్ళు నేను ఒప్పుకోండి సమయ. ఎనమల పల్లె ఎట్లాంటి 8 అయింది అనుకో అంత బెడ్రూమ్లో జతలు 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 పనుకుంటారా. నేను ఒకనే ఇట్లా సిమెంట్ రోడ్లు పనుకోల్లా. నా బీరు సీటు తూట్లు పడిపోయింది. 12 గంటలు అయితే పోటుగాలి సొమే. రాత్రి కూడా 2-3 అలానే సొమే రగ్గిప్పించుకునేక. నేను పెద్దోడు అయిపోయినా. నువ్వు పెద్దవాడు అయినావు కదా. మరి అలాగే నా భక్తితో నీకు అలాగనే పెళ్లిగానే అయిపోయింది మనవా. పెళ్లి అయిపోయిందా? అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? అవును. మళ్ళీ అదే ఇప్పుడు అదే సమయం పాలు ఇస్తారు, పూలు ఇస్తారు, ఇంట్లోకి దోస్తారు, గిడి పెడతారు. మంచి పెరిగిపోతుంది శనప మంచం వేసి దుప్పటేసి మళ్ళీ పొళ్ళు చల్లాను రా. మంచం వేసి దుప్పటేసి మళ్ళీ దేవతలు అంటే డాన్స్ చేస్తారేమక్క. నాకంటే ముందుగా పుట్టినవే దేవుడు అంటే ఇట్లుండల్లా. ఆ చెయ్యి దించో ఆన్ చేసి నల్లగా అయిపోయింది. ఏ శాఖ దిక్కుతామండి దించు చెయ్యి ఫస్ట్ చెయ్యి దించు. దేవుడు అంటే ఇట్లుండల్లా. పెళ్ళైన 3 రోజుల తర్వాత అవుతుంది పోదు కానీ. పెళ్ళైన 3 దినాలకే వద్దు సమయ. ఏమే అది కూడా ఇప్పుడు అయిపోల్లా. అట్లా కుదరదు మనవా. కుదరలే సమయ. ఎలా? దేవుడు కాదు నువ్వా? దేవుడే. కుదిరిచ్చు. 3 రోజులు ముట్టుకోకూడదు. ఏం కాదు నా చేత ఎట్టింది నా బాధ నేను పడుకుంటా. అలాగే నా భక్తి అట్లా అయిపోయింది పో. శోభనం కూడా అయిపోయింది. అయిపోయింది పోయి రేపు కదా ఇక్కడ అంత బిర్యానీ ఇచ్చి పెడతాను నేను ఇప్పుడు. శోభనం అయిపోయింది కదా మళ్ళీ అదే ఇప్పుడు అదే మనవా. బిడ్డ సమయం లాలి లాలి మానవా. ఏమి మానవుడు ఏం అమ్మాయికి మాత్రం మళ్ళా సిక్కుతావు ఎక్కువడి. సంవత్సరం తర్వాత బిడ్డ అవుతుంది పో. పెళ్ళైన సంవత్సరానికి అంత సీన్లే. ఈ బుద్ధి రే పొగులు కష్టపడితే పద్దెన్నేకి డాడీ కోడి పుంజితే నీ కేళ్ళ కొట్లకు మగ నా కొడక కుషే
నీ అమ్మ సింపుల్ జుట్టు నా కొడుకు ఎవరు నీకు కటింగ్ చేసి మెట్టి కటింగ్ సమయ పద్దనే డాడీ అనల్లా అలాగే నా భక్తితో చెప్పు మానవా ఏం పెట్టినిస్తాను నువ్వు సమయ ఏం పెట్టి కావాలా నీకు అలాగే మగ పెట్టినిస్తాండ అయ్యో నాకు వద్దు సమయం మగబెట్లు ఎలా తాగేసి కొడతారు నా కొడుకులు నాకేమన్నా సమయం ఆడబెట్లు కల్లా ఆడపిట్ల సరే అలాగే ఆడబెట్టినిస్తాపో ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఇంట్లో నా కొడుకు ఇప్పుడే కొడతాడు అలాగే ఆడబెట్టినిస్తాపో ఒక బిడ్డ ఒక బిడ్డే నాకు ఇద్దరు గాళ్ళ సమయ ఈ కరువు కాలంలో ఇద్దరు ఎందుకు మనవా నీ మగం కరువు కాలం పద బాలబడి స్కూల్కి ఒక బిడ్డకి 17 కోడి గుడ్లు ఇస్తున్నారు సమయ ఇద్దరు బిడ్డలకైతే 34 గుడ్లు నెల అంత తిన్నే 4 గుడ్లు మిగిలిపోతాయి సాయంత్రం గలాసి పెట్టుకొని పోసుకొని ఒక గుడ్డు తింటే అంటే నీకు మంచి మంచి నా కొడుకులు కోడి పుంజులు అమ్ముకొని తింటాను నువ్వు కోడి గుడ్లు లేవా ఎవరు వాడిని అమ్మ పసి పెట్టండి నా కొడుకునే మానవా అంటే నీకు బిడ్డలు కావాలని ఆశ లేదు కోడిగుడ్లు పోతాయని బాధ నీకు తెలిసిన ఒక ఏమంత కవర్కి వేసుకొని పోతుంది మా ఇంటి ముందర కడుపు గాలిపోతుంది సొమ్మె అలాగే నా భక్తి నీకు అలాగనే ఇద్దరు బిడ్డలు ఇచ్చేస్తా పో ఇద్దరు ఆడబిడ్డలేనా ఆడబిడ్డలే కాదా ఉండి ఎక్కడ నా పెళ్ళం మళ్ళా ప్రెగ్నెంట్ అయిపోల్లా ఏం మానవా ఏమనం అంటే 6 పాల ప్యాకెట్లు ఖర్జూరకాయలు బియ్యం 5 కేజీలు ఇస్తారు సమ్మె బర్బీలు ఇస్తారు ఉచిత పథకాలతో బతికేళ్ళ ప్రభుత్వ సొత్తు బాగా వస్తుందని చెప్పి నీ భార్యని కష్టపెడుతున్నావు కష్టమేమిలే లోడ్ చేసేది అంతే మళ్ళా అక్కడ లోడ్ అయిపోల్లా మనవా నువ్వు కోరుకున్నట్లుగా నీ అన్ని నీకు ఇచ్చేది నువ్వు కోరిన కోటకు ఇచ్చిన మహానుభావుడు కదిరిదేవుడు అంటున్నావు వరం ఇచ్చినావు పెళ్లి చేసినావు బిడ్డలు ఇచ్చినావు కోడిగుడ్లు ఇచ్చినావు సమయ నా పెండ్లమ్మ బిడ్డలు కోడిగుడ్లు చూపించేసి వెళ్ళిపో మూతి పగలదే ఇంకా అసలు పెట్టే బిడ్డలే ఫస్ట్ పెట్టి నువ్వు ఫస్ట్ పెట్టి పెట్టలు కూడా వద్దు కోడిగుడ్లు పెట్టేసి వెళ్ళిపో మా ఇంటికల్ నీకేం పని ఏ పని మా ఇంటికల్ నీకు నీకు మా ఇంటికల్ ఏ పని దేవతలు కదా సంచారం చేస్తుంటాం పోలీసులు తిరుగుతున్నారు మదనపల్లి అని తిరిగితే ఒక లేపేస్తారు కదిరిదేవుడు వైకుంఠ వాసుడు నీ నిజస్వరం యొక్క ప్రజలకు చూపించదేవా ఏ రూపం చూపించాలి మనం యాన్న బిర్యాబిత్తులు చూపించే ఉండోళ్ళు వెళ్ళిపోతారు లేక ఉగ్ర రూపము కాటమరాయుడా కదిరి నరసింహుడా గణమతి లేటెంట్ నాశనం మదనపల్లికి గోకుల్ దాస్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ ఇడ గమ్మున ఫ్యాక్టరీకి వాడికి ఇటాకు వచ్చే డ్రామాకు మా పానం తీసేది ఇట్లే నేను ఆడతారు మహానుభావుడు కదిరిలో ఉండేది చెప్పే పాతాన్ని కదిరిలో కనిపించే దేవుడు ఏపక టెంకాయలు కొట్టుకొని పక్కన లోపల నా కొడుకు మన పెళ్లికి పోయినాము ఇద్దరు మదనపల్లిలో మహానుభావుడు కదిరిలో ఉండేప్ప మహానుభావుడు పెళ్లికి వినామా పెళ్లికి వచ్చిన బాగా తినేసినాడు 100 రూపాయలు అవాయిస్ వేసుకొచ్చాడు ఇస్పీట్ వేసి పెళ్లి కొడుకు 1000 రూపాయలు మెట్లు తినుకొని వచ్చేసినాడు మహానుభావుడు కదిరి దేవుడు ఇప్పుడు కళ్ళలో కూడా కనిపిస్తాడు కన్నకు హైదరాబాద్ ఎత్తుకున్నాడు పెళ్లి కూతురుతో ఒకటి ఎత్తుకున్నాడు పెళ్లి కొడుకులతో ఒకటి ఎత్తుకుని 2 వచ్చి బస్ స్టాండ్ అదే మన పెళ్లి మెట్లు తినుకొని వస్తువే అడిగితే చెప్పే రకం కాదు మనమా అడిగించుకొని చెప్పే రకమా చెప్తుండే సుబ్బమ్మ ఏ సుబ్బమ్మ వెళ్ళిపోయిందే పోయిపోయి ఏమన్నా తలపెట్టి నువ్వు మెట్లు డంకొచ్చినావు ఎవరికని చెప్పినేనా పోయి రేపు అంత రోసం ఉండే నా కొడుకు ఇంటికి ఎత్తకరల్లా మహానుభావుడు కదిరి నా కొడుకు పెన్లాం కమ్మలు కూడా కొదవ పెట్టాడు ఆహా అత్తపొత్తులిద్దరని కట్నాన్ని కాదుపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు దేవుడా పెద్దదేమో ప్రేమాయి పద్దల్ని లేచినది పరకట్ట చేతికిచ్చే దేవుడు నన్ను చిన్నదేమో చిత్రాంగి సిగట్లో లేపినాది బింది చేతికిచ్చినది దేవుడు నా ఒళ్ళు ఉన్నము చేసినది దేవుడు అవునా అది నా
పసుపుట్టు దేవుడు ఆందేమో కొబ్బరి నూనె శనగ నూనె